మన దేశ రాజకీయ వ్యాపార ఆర్థిక వ్యవస్థలకి పెను విఘాతం కలిగించడం కోసం మన దేశంలో వాల్మార్ట్ లాంటి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయి. మన దేశంలో 1,20,00,000 మంది చిరు వ్యాపారాల పేరుతో ఉపాధి పొందుతూ బ్రతుకుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్య రిటైల్ వ్యవస్థలో వాల్మార్ట్ వంటి కంపెనీ కారణంగా వీళ్ళంతా కూడా వీధిన పాలయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. 1,20,00,000 మంది వ్యాపారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, 6 కోట్ల మంది ప్రత్యక్షంగా ఈ చిరు వ్యాపారాల్లో పాల్గొంటుంటే, ఈ వ్యాపార అంగళ్లలో, ఈ వ్యాపార ప్రక్రియలో పరోక్షంగా పాల్గొనేటువంటి ట్రాన్స్పోర్టేషన్, హమాలీలు, టీ కొట్లు నడిపేవాళ్ళు, ఈ రకంగా దేశం మొత్తంలో 20 కోట్ల మంది ఈ వాల్మార్ట్ లాంటి ఒక కార్పొరేట్ మార్కెట్ వ్యవస్థ క్రింద బలిపశువులుగా మారేటువంటి ఒక పరిస్థితి దేశంలో ఏర్పడింది. ఇది చాలా శోచనీయమైనటువంటి స్థితి. దేశానికి స్వాతంత్రం వచ్చి 64 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మరొక ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవాళ భారతదేశంలో వ్యాపారం చేసేటువంటి పద్ధతిలో ఈ దేశం యొక్క రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై పెత్తనం చెలాయించటం ఈ దేశానికి వచ్చినటువంటి ఒక పెను విపత్తుగా మనం భావించాల్సి ఉంది. అసలు ప్రపంచంలోనే అమెరికా, యూరప్ దేశాల్లో వ్యాపారాలు జరగక ముందు 18% ప్రపంచ మార్కెట్లో వాటా కలిగినటువంటి భారతదేశం ఈ రోజున వ్యాపార ప్రక్రియల గురించి, వ్యాపారాల గురించి విదేశీ కంపెనీల నుండి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి దుస్థితి ఇవాళ దేశంలో ఏర్పడిందండి. ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం వాల్మార్ట్కి, టెస్కో, క్యారిఫోర్ మొదలైనటువంటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్కు చెందినటువంటి విదేశీ కంపెనీల కోసం 51% పైగా పెట్టుబడులు పెట్టడానికి ఇచ్చినటువంటి అవకాశం ఈ దేశంలో మన ఆర్థిక వ్యవస్థకి ఒక ప్రమాదంగా వాళ్ళ పరిణమించేటువంటి స్థితి దేశంలో ఏర్పడింది. అందుకే దేశంలో సర్వత్రా ఇప్పుడు చర్చ జరుగుతోంది. వాల్మార్ట్ వచ్చినట్లయితే ఈ దేశంలో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పటం చూస్తుంటే, మళ్ళీ మన దేశాన్ని అమెరికా వంటి అగ్రదేశాల యొక్క పాదాల క్రింద, అలాగే ప్రపంచ మార్కెట్లో మన దేశం యొక్క స్వావలంబనని, స్వాభిమానాన్ని తాకట్టు పెట్టడం కోసం ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం తంటాలు పడుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ స్వదేశీ జాగరణ మంచ్, అదే మాదిరిగా వివిధ రాజకీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, దేశం మొత్తం మీద ఉండేటువంటి వివిధ వ్యాపార వర్గాలు సర్వత్రా నిరసన తెలియచేస్తున్నాయి. వీటి యొక్క నిరసన వెనుక ఈ దేశంలో కోట్లాది మంది యొక్క జీవనోపాధి ఉందనేటువంటి విషయం మనం మరవకూడదు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదనలు, ప్రభుత్వం భారతదేశంలో ప్రజల ముందు పెట్టేటువంటి అవాస్తవాలు, ఇవన్నీ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాల్మార్ట్ వచ్చినట్లయితే ఒక 4-5 రకాల ప్రయోజనాలు దేశానికి ఏర్పడతాయని చెప్పేసి, అదే మాదిరిగా దేశ ఆర్థిక వ్యవస్థ, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతితో పాటు మన యొక్క అభివృద్ధి రేటు, గ్రోత్ రేటు పెరుగుతుందని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం ప్రజల్ని నమ్మజూపడానికి ప్రయత్నం చేస్తుంది. వాల్మార్ట్ ప్రవేశం వల్ల 1 కోటి మందికి ఉద్యోగాలు దొరుకుతాయని, అలాగే
దేశంలో ఉండేటువంటి రైతులు తమ పంటల్ని సరైనటువంటి ధరకి వాల్మార్ట్కి అమ్మజూపుతారని, అదే మాదిరిగా వ్యాపారంలో రిటైల్ వ్యాపారంలో బ్రతుకుతున్నటువంటి వ్యాపారుల దగ్గరికి వస్తున్నటువంటి వస్తువులు ఉత్పత్తిదారుల నుంచి రిటైల్ వ్యాపారం వరకు మధ్యలో 7 చేతులు అంటే మధ్యవర్తులు ఇవాళ తమ తమ మార్జిన్లతో ఎక్కువ ధరకి వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాల్మార్ట్ ప్రవేశం వల్ల ఈ 7 చేతులు మధ్యవర్తులు ఇవాళ లేకుండా పోతారని, సరసమైనటువంటి ధరలకు వినియోగదారులకి వస్తువులు లభిస్తాయని, అదే మాదిరిగా దేశంలో ఉండేటువంటి చిన్న గ్రామీణ తరహా పరిశ్రమలలో నుంచి వస్తువులు కొనటం వల్ల ఆ పరిశ్రమలు లాభపడతాయని, అంతేకాకుండా వాల్మార్ట్ లాంటి విదేశీ కంపెనీలు పెట్టేటువంటి పెట్టుబడుల్లో సగ భాగం పండించేటువంటి పంటల యొక్క నిల్వ కోసం మౌలిక వసతులు ఏర్పరచడానికి వీలవుతుందని ఈ రకంగా రకరకాల వాదనలు ఇవాళ వాల్మార్ట్ పేరుతో ప్రభుత్వం వినిపిస్తున్నది. కానీ వాస్తవంగా వాల్మార్ట్ యొక్క చరిత్ర చూస్తే ప్రపంచంలో ఎక్కడెక్కడ వాల్మార్ట్ ప్రవేశించిందో ఆ ప్రవేశించిన చోటల్లా వాల్మార్ట్ కారణంగా అక్కడ చిన్న వ్యాపారాలు లక్షలాదిగా మూతపడినటువంటి విషయం ఇవాళ చరిత్రలో మనకి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అసలు అమెరికాలోనే 40 సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డటువంటి ఈ వాల్మార్ట్ కారణంగా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఏ చిరు వ్యాపారం లేనటువంటి స్థితి ఇప్పుడు అక్కడ నెలకొన్నది. అంతేకాదు చిన్న తరహా పరిశ్రమలు చాలా మూతపడ్డాయి అక్కడ. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి రైతులు తమ పంటల్ని వాల్మార్ట్కు అమ్మి లాభం పొందుతారని చెప్తున్నటువంటి వాదన కూడా అమెరికా యొక్క ఉదాహరణలో చూసినట్లయితే ఈ రోజున అమెరికాలోని వాల్మార్ట్ స్టోర్స్లలో చైనా నుండి వస్తువులు దిగుమతి చేసుకొని 80% వస్తువులు గల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అంటే ఈ రకంగా అమెరికాలోని రైతులు కూడా వాల్మార్ట్ కారణంగా ఎటువంటి ప్రయోజనం పొందటం లేదని చెప్పేసి ఇవాళ మనకి ఒక ఉదాహరణ ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. అలాగే వాల్మార్ట్ చెప్తున్నటువంటి ఇంకొక వాదన ఏమిటంటే, మేము కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే ఆ సగము డబ్బు మౌలిక వసతులు ఏర్పరిచి రైతులు పండించేటువంటి పంటల యొక్క ఉత్పత్తులను నిల్వ చేయడానికి అవకాశం ఉందని చెప్పటం ఇది చాలా ఒక అవాస్తవమైనటువంటి విషయంగా మనం పేర్కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో రైతుల యొక్క ఉత్పత్తుల్ని నిల్వ ఉంచడానికి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కోసం గాను మన ఆర్థికవేత్తలు చెబుతున్నటువంటి ఖర్చు సుమారుగా 7,000 కోట్లు. మన యొక్క భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 12 లక్షల కోట్లు వెచ్చిస్తున్నది. ఈ 12 లక్షల కోట్లలో ఒక 7,000 కోట్లు ఈ గోదాముల కోసం మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద సంగతి ఏం కాదు. అంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకొని వాల్మార్ట్ లాంటి ఒక అమెరికన్ కార్పొరేటెడ్ కంపెనీకి ఆ విధంగా రైతులని బలిపశువులుగా చేయడం ఈ దేశంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితిని సూచిస్తున్నది. అందుకే వాల్మార్ట్ కారణంగా భారతదేశంలో ఉండేటువంటి ఒక రిటైల్ ప్రజాస్వామ్యం పెను విఘాతానికి గురవుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మన దేశం అమెరికా వంటి అగ్రదేశాలకు తాకట్టు పెట్టేటువంటి స్థితిలో మన యొక్క పాలకులు, మన ప్రభుత్వ అధికారులు కొందరు లాలూచిపోయటం ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఒక దారుణానికి ప్రతీకగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్లో వాల్మార్ట్ ప్రవేశానికి, వాల్మార్ట్ అనుమతికి 150 కోట్ల రూపాయల లాబింగ్ పేరుతో వివిధ వర్గాలు, వివిధ రాజకీయ నాయకులు, మంత్రుల యొక్క చేతుళ్ళు మారినట్టుగా ఈ రోజున వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్లో కూడా దీని విషయంలో పెద్ద రసాభాస జరుగుతున్నటువంటి విషయం ఇవాళ దేశ ప్రజలకు తెలియంది కాదు. అంటే కేవలం భారతదేశానికి సంబంధించింది మాత్రమే కాదు, చైనాలో, మెక్సికోలో ఇటువంటి లాబింగ్ పేరుతో
పెద్ద అవినీతి కార్యకలాపాలకి ఈ రోజున వాల్మార్ట్ ముందుండి అయితే నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఆయా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలకి ఒక పెను విఘాతంగా మనం భావించవలసిన అవసరం ఉంది. కాబట్టి వాల్మార్ట్ ఇవాళ నామమాత్రంగా భారతదేశంలో ప్రవేశించినప్పటికీ రాబోయేటువంటి కొద్ది రోజుల్లో భారతదేశం యొక్క వ్యాపారులు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉండే కోట్లాది రైతులు, అదే మాదిరిగా వినియోగదారులు కూడా నష్టపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ యూరోప్ దేశాల్లో ఎక్కడెక్కడైతే ఈ విదేశీ కంపెనీలు పెద్ద పెద్ద మాల్స్ పెట్టాయో, ప్రారంభంలో తక్కువ ధరకి అమ్మడం, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ ధరలను నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర వహించి ఎక్కువ ధరకి వినియోగదారులకు అమ్ముతున్నటువంటి కారణంగా ఇవాళ చాలా మంది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇవాళ వాల్మార్ట్కు వెళ్ళి కొనేటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల్లో లేదు. జపాన్లోనైతే ఫ్రాన్స్కి చెందినటువంటి క్యారిఫోర్ అనేటువంటి ఫ్రాన్స్ కంపెనీ, కార్పొరేట్ కంపెనీ, దానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, అక్కడి వ్యాపారులు ఉద్యమాలు చేస్తున్నటువంటి కారణంగా ఇవాళ క్యారిఫోర్ కంపెనీ మూటాముళ్ళు సర్దుకొని తిరిగి తన దేశానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎదురైంది. అలాగే చాలా దేశాల్లో ఆయా కంపెనీలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వెలుగుర్చుతున్నారు. అలాగే ఈవెన్ అమెరికాలో కూడా చూసినట్లయితే అక్కడ ఉండేటువంటి న్యూయార్క్ పట్టణంలో, లాస్ ఏంజల్స్లో అక్కడ ఉండేటువంటి చోట కూడా వ్యాపారులు, ప్రజలు ఈ వాల్మార్ట్కు వ్యతిరేకంగా ఉద్యమాలు తీస్తున్నటువంటి సంఘటనలు మనకి ఈ మధ్య చాలా వినిపిస్తున్నాయి. అందుకే ఈ రోజున మేము కోరుతున్నది ఏమిటంటే